ప్రార్థనలో ఏకీభవించండి. మన మనస్సుని క్రీస్తు మీద కేంద్రీకరిద్దాం. మన ఆలోచనలన్నీ కూడా యేసయ్య మీద పెడదాం. యేసయ్య ఎంత మంచోడంటే ఆయన చెంతకొచ్చిన వారిని సరి చేయకుండా ఉండడు, ఖచ్చితంగా సరి చేస్తాడు. సమస్యలో ఉంటే పరిష్కారం చెప్తాడు, బాధలో ఉంటే ఆ బాధకి పరిష్కారం చెప్తాడు, సొల్యూషన్ ఇస్తాడు. ఆయన దగ్గర లేనిదంటూ లేదు, ఆయన వద్ద దొరకనిదంటూ లేదు. మనం మనుషులం కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మనుషులం కాబట్టి వేరే మనుషుల్ని, అధికారుల్ని, వైద్యులను, పెద్దవాళ్ళని, వాళ్ళని వీళ్ళని దర్శించి ఏవేవో చెప్పుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర మనకు సమాధానం దొరకదు, వాళ్ళ దగ్గర పరిష్కారం దొరకదు. కానీ మన యేసు ప్రభు దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉంది. హల్లెలూయా. కాబట్టి నా మిత్రులారా, మీ ఆలోచనలు అటు ఇటు పెట్టకండి, యేసు మీద కేంద్రీకరించండి, యేసు మీద మనసు పెట్టండి. ఏ స్థితి నుంచి వచ్చినారో, ఏ పరిస్థితి నుండి వచ్చి ఉన్నారో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని యేసు చేతిలో పెట్టండి. మీది ఈ హృదయం ఏ స్థితిలో ఉందో ఆ హృదయం అలాగున యేసుకి ఇవ్వండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన చేతుల్లో మన హృదయాన్ని పెడితే దాన్ని సరిచేసి బాగు చేసి తిరిగి ఇస్తాడు. ఆయన చేతులు మన బ్రతుకును పెడితే దాన్ని బాగు చేసి అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాడు. ఒక మనుష్యుడు రిపేర్ చేయబడాలంటే ఈ లోకంలో ఎక్కడ వర్క్షాప్ లేదు, ఒకే ఒక చోటు ఉంది, అదే దేవుడి సన్నిధి. ఆ సన్నిధికి వచ్చిన మనం, ఆయన సన్నిధిలో ఉన్న మనం, మన జీవితాలు కట్టుకోవడానికి, మన బ్రతుకులు కట్టుకోవడానికి, మన భవిష్యత్తు కట్టుకోవడానికి, అందమైన జీవితం పొందుకోవడం కోసం మనమంతా వచ్చి ఉన్నాం. కాబట్టి మన ఆలోచనలు అటు ఇటు పెట్టక యేసు మీదనే పెట్టి, యేసు మీదనే కేంద్రీకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఇలాగున ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభువా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ నామాన్ని మహిమపరచుకోవడానికి మా కోసం మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆదివారం బట్టి, ఈ సందర్భం బట్టి, ఈ సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం సమస్తాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నమ్ముచున్నామయ్యా, ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుని ఉన్నారని నమ్ముచున్నామయ్యా. మరి చేసినటువంటి స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారని ఇదిగో వాక్యం ధ్యానించబోచున్నాం. మాతో మాట్లాడండి. మా జీవితాలు సరి చేసుకోవడం కోసం, మా బ్రతుకులు కట్టుకోవడం కోసం, మా జీవితాన్ని ఒక నీ యొక్క పోలికలోకి, నీ యొక్క ఇష్టమైనటువంటి విశ్వాసం, ఆత్మీయత, అద్భుతమైన జీవితం మేము పొందుకోవడానికి మాకు కావలసిన తరఫీదును మాకు అనుగ్రహించమని ఈ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పచెప్తూ, మా దేహంలో శరీరాలు నీ చేతికి అప్పచెప్తూ అతి త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చదువుకున్నటువంటి వయసులో, కాలేజీ టైంలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒక ఫోన్ కొనుక్కున్నాడు. ఇప్పటిలాగా స్మార్ట్ ఫోన్ కాదు, మన బ్లాక్ అండ్ వైట్ నోకియా ఫోన్ అనుకోండి. ఆ ఫోన్ కొనుక్కున్నాడు. ఫోన్ కొన్నాడు కానీ ఛార్జర్ కొనలేదు. ఫోన్ కొన్నాడు కానీ ఛార్జర్ కొనలేదు. మనోడు కొంచెం తెలివి వాడుకుండు. ఏం తెలివి వాడిండంటే, ఈ డైరెక్ట్ ఈ ఉంటాయి చూసారా, ఆ వైర్లు తీసుకొని పాడైపోయిన ఛార్జర్ ఉంటే దాన్ని కట్ చేసి ఆ 2 వైర్లు అతికించి డైరెక్ట్ పెట్టి స్విచ్ చేశాడు. ఏమైంది అమ్మా? ఏమైంది? బాంబు మాదిరి అది పేలిపోయింది. కారణం వస్తువు అయితే కొనుక్కున్నాడు కానీ దాన్ని ఎలా వాడాలో వాడికి తెలీదు. ఎలా వాడాలో తెలిసింటే ఆ సమస్య వచ్చేదా? రాదు. వాడు ఎంత కష్టపడి, ఆ రోజుల్లో డబ్బులు సంపాదించిన కష్టమే. మేము స్టూడెంట్స్ ఏమండి, మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇంటి నుంచి కొంచెం పంపిస్తారు, లేదా క్యాటరింగ్ అది ఇది చేసుకొని ఎలాగో డబ్బులు సంపాదించుకొని మా కాలేజ్ ఫీజులకు అడిగి ఎలా తీసుకునే వాళ్ళం. వాడు కూడా ఎంతో ప్రయాసపడి రూపాయి కూడవేసి చక్కగా ఒక ఫోన్ అయితే కొనుక్కున్నాడు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. దాన్ని పగలగొట్టేసుకున్నాడు, పేల్చేసుకున్నాడు. కారణం, వాడికి తెలీదు దాన్ని ఎలా వాడాలో, వాడికి తెలీదు దాన్ని ఎలా ఉపయోగించాలో. అలాగునే ఈరోజు మనమందరం కూడా మన జీవితాలు బాగా ఉన్నాయనుకుంటాం, కానీ ఈ జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఈ జీవితాన్ని ఎలా నడుచుకోవాలో,
ఈ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ఏమేం కావాలో, ఏమేమి వద్దో తెలుసుకోకపోతే మన జీవితం కూడా సెల్ ఫోన్ లాగా పేలిపోద్ది. మీరు చూస్తున్నారో లేదో, నేనైతే చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను, మీరు కూడా తిరుగుతుండొచ్చు కొంతమంది. ఈ రోజుల్లో ఒక గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ వీధి చివరిలో ఒక ఫ్లెక్సీ పెడుతున్నారు, శ్రద్ధాంజలి అని. అక్కడ వయసు చూస్తే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. ఒకప్పుడు ఒక గ్రామంలో, ఒక విలేజ్లో, ఒక వీధిలో మరణించారంటే బహుశా వాళ్ళు పండు ముసలోళ్ళు అయి ఉంటారు. పండు ముసలు అంటే 95-100 సంవత్సరాల వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజుల్లో మీరు చూస్తే యవ్వనస్తులే అక్కడ చనిపోతున్నారు. ఏమిట్రా, ఎందుకు చనిపోతున్నారా అని మనం వెళ్ళి చూస్తే యాక్సిడెంట్స్, అనారోగ్యాలు, ఏమీ తెలీదు. అప్పటిదాకా బాగానే ఉంటాడు, హార్ట్ అటాక్స్. అప్పటిదాకా బాగానే ఉంటాడు, అప్పటికప్పుడే స్పృహ కోల్పోయి చనిపోవటం. వాళ్ళకి బైక్స్ కొనుక్కొని తిరిగేస్తూ అలా తిరిగి ఇలా తిరిగి ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవటం. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ఈ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, వాళ్ళకి తెలియట్లేదు ఈ జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో. నా కింద ఒకడు పనిచేసేవాడు, వాడికి మంచి బండి ఉంది, కారు కొన్నాడు, వాడు పెద్ద కారు కొన్నాడు. వాడు ఏం చేస్తాడంటే అతి వేగంగా వెళ్ళిపోతుంటాడు. ఎంత వేగంగా? అతి వేగంగా వెళ్ళిపోతుంటాడు. వాడు ఏం చేశాడంటే ఎదురుగా ఒక లారీ ఉంది, ఆ లారీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఓవర్టేక్ చేద్దామంటే ఇటువైపు వేరే వెహికల్స్ ఉన్నాయి, ఎదురుగా లారీ ఉంది. వీడు మట్టిలో నుండి వెళ్ళి దాన్ని ఓవర్టేక్ చేద్దాం అనుకున్నాడు. అర్థమవుతుంది మీకు? రోడ్డు కింద మట్టి ఉంటుంది కదమ్మా, ఆ మట్టిలోకి వెళ్ళిపోయి దాన్ని దాటేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. మనోడు మామూలు స్పీడ్ ఉండదు, 180 ఉంటుంది, 120, 170 అలా కొడతాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆ మట్టిలో ఏముంటాయి? చిన్న 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 రాళ్ళు ఉంటాయి, ఇసుక ఉంటుంది. ఇసుకలో డ్రైవింగ్ చేసినట్టు తెలుసు అది స్లిప్ అవుతుందని. ఆ కారు స్లిప్ అయి అటువైపు రోడ్డుకి వెళ్ళిపోతే అక్కడ భార్యాభర్తలు 2 పిల్లలతో ఒక కారులో వెళ్తుంటే ఈయన పోయి వాళ్ళని కొట్టాడు. అక్కడ హస్బెండ్ 2 కాళ్ళు ఇరిగిపోయాయి, పిల్లలకు దెబ్బలు తగిలినాయి, భార్యకు దెబ్బలు తగిలినాయి, వీడికి ఇక్కడ అన్నీ ఇరిగిపోయినాయి, తలకు దెబ్బ తగిలింది. కారణం ఏమిటయ్యా అంటే కారు ఉంది కానీ దాన్ని ఎలా నడుచుకోవాలి, ఎలా నడుపుకోవాలి, ఎలా కాపాడుకోవాలి వాడికి తెలీదు. ఈరోజు మనం కూడా అంతే. ఈరోజు ఆరోగ్యంగా ఉంటాం, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలీదు. ఈరోజు మన ఇంట్లో అప్పులు లేవు, ఇక అప్పులు చేయకుండా ఎలా ఉండాలని తెలీదు. పెళ్లి కాకముందా పెళ్లి కావాలంటారు, భర్త వచ్చిన తర్వాత భర్తను ఎలా కాపాడుకోవాలో తెలీదు. పెళ్లికి ముందు భార్య లేదు అన్నా పాస్టర్ అన్నా ప్రేయర్ చేయను అని అంటారు. పెళ్ళైన తర్వాత భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు, ఎలా కాపాడుకోవాలో తెలీదు. పిల్లలు లేనప్పుడు అన్నా పిల్లలు లేరు, అయ్యగారు పిల్లలు లేరు, ప్రార్థన చేయమంటారు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా పెద్ద చేసుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలీదు. అమ్మా, మన జీవితం చాలా అమూల్యమైనది. దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పోషించుకోవాలి, ఎలా నడిపించుకోవాలి తెలియకపోతే మన జీవితాలు అర్ధాంతరంగానే ఆగిపోతాయి. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో మరణాలు రావు. మీరు చూడండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత చనిపోతున్నావు కానీ అర్ధాంతరంగా చనిపోవడం చాలా అరుదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటారు కాబట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి తెలుసు, దేవుని ఒక మనిషిని సృష్టించాడంటే దీర్ఘాయుష్ ఇవ్వడానికే సృష్టించుకున్నాడు. దేవుడు ఒక మనిషిని భూమి మీద ఉంచాడు అంటే ఆ వ్యక్తి వలన మహిమ పొందుకోవడం కోసమే ఉంచుకున్నాడు. మన యవ్వనాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన బ్రతుకుని మనం కాపాడుకోవాలండి. గత వారం నేను శుక్రవారం శనివారం ఢిల్లీకి వెళ్ళా. ఢిల్లీ వెళ్ళి అక్కడ నైట్ ఉన్నా, 2 నైట్లు ఉన్నా. వెళ్ళిన తర్వాత మేమంతా పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉంటాం కదా. నేను వెళ్ళవలసిన పని అయిపోయింది, ఆఫీస్ సంబంధించిన ఒక పని ఉండే. శుక్రవారం నాడు అయిపోయింది. శుక్రవారం తర్వాత మనం ఖాళీయే కదా, ఖాళీ ఉంటే ఏం చేస్తాం, పరిచర్య కోసం వెళ్తాం కదా. శనివారం నాడు నేను ఒక పరిచర్య నిమిత్తం వెళ్ళా. అక్కడ ఈ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళకి బోధిస్తూ, మొత్తానికైతే వాళ్ళతో పాటు
నేను ప్రయాణం చేసా వాళ్ళతోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు. మేము ఎక్కడికి వెళ్ళామంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కలు చిన్నపిల్లల హాస్పిటల్. ఒక 17-20 మంది వచ్చారన్న పిల్లలు ఉన్నారు. మమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే ఈ హాస్పిటల్ ఏంది, ఎందుకుంది, ఏం చేస్తుంది. చాలా సంతోషం, బాగుంది. సోషల్ సర్వీస్, అది క్రైస్తవులదే. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటారని, దేవుడి పరిచర్య గురించి నేర్చుకుంటారని చెప్పేసి వాళ్ళతో పాటు అక్కడ వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళాను. చిన్నపిల్లలు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు HIV వచ్చిన పిల్లలు. ఫొటోస్ తీయొద్దన్నారన్న, ఫొటోస్ తీయొద్దన్నారు. నేను తీయలేదు. వాళ్ళు ఎంత హాయిగా ఆడుతూ పాడుతున్నారు. వాళ్ళకి తెలీదు ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు చచ్చిపోతారని. నేను అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగా, బ్రదర్ ఒక మాట చెప్పండి, వీళ్ళకి ఈ HIV AIDS రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న. ఎవరమ్మా? అమ్మ నాన్న. అమ్మ నాన్నలు తిరిగిన చెడు తిరుగుల వల్ల ఏమి తెలియని పిల్లలు అన్యాయం అయిపోయారు, పోతున్నారు అక్కడ. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, ఏదో ఒక రోజు తెలుస్తుంది ఏమ్మా, ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఎయిడ్స్ ఉందని తెలుస్తుంది, చచ్చిపోతారని తెలుస్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, అక్కడ మన క్రైస్తవులే వాళ్ళు, వాళ్ళకి ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలని చెప్తారు. వాళ్ళకి HIV ఉందన్న మాట కూడా రాదు అక్కడ, వాళ్ళకి ఎయిడ్స్ ఉన్న విషయం కూడా వాళ్ళకి రాదు, ఆ మాట ఎత్తరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు చచ్చిపోతారని. ఉన్నంత కాలమైన వాళ్ళు ప్రభులో ఉండాలి, ఉన్నంత కాలమైన వాళ్ళు ధైర్యంగా ఉండాలి, ఉన్నంత కాలమైన వాళ్ళు బాగుండాలని చెప్పేసి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడిగాను, బ్రదర్ ఒకసారి నాకు రిజిస్టర్ ఇవ్వండి అన్నాను. రిజిస్టర్ అంటే వాళ్ళు అటెండెన్స్ చేసుకుంటారు కదా, ఇది బైబిల్ అనుకోండి, ఒక పుస్తకం తెచ్చిచ్చాడు. కొంచెం మనం ఎక్కువ ఎంక్వైరీ చేస్తాం కదా, ఒక టీచర్ లాగ్ బుక్ తెచ్చారు. లాగ్ బుక్ అంటే రిజిస్టర్, మన స్కూల్లో ఉన్న రిజిస్టర్ మాదిరి. నేను అలా చూస్తుంటే ప్రెజెంట్ కొన్ని ఉన్నాయి, ఆబ్సెంట్ ఉన్నాయి కొన్ని. నేను అడిగాను, బ్రదర్ ఆబ్సెంట్ ఎందుకుంది అని అడిగా. ఈ ఈ చిన్నోడికి రోగం ముదిరిపోయి చావ బ్రతుకులో ఉన్నాడని చెప్పేసి ఇంటోళ్ళు తీసుకెళ్లారు. ఓకే బ్రదర్, ఈయనేంటి కొన్ని రోజులకు వచ్చి ఆగిపోయాడు? సారీ బ్రదర్, ఈ చిన్నోడు చచ్చిపోయాడు. అమ్మా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు జవాబుదారు దీనికి? గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులో, మీ వల్ల మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి అన్యాయం జరగకూడదు. మీరేసే తప్పుడు అడుగుల వల్ల, మీరు చేసే చెడు కార్యాల వల్ల మీరు సఫర్ అవుతున్నారు, మీ పిల్లల్ని సఫర్ చేస్తున్నారు. మీరు నమ్మబుద్ధి కాబట్టి ఈరోజు వెళ్ళి సర్వే చేయండి. ఈ గ్రామంలో ఎంతమంది లేరు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు, ఎంతమంది లేరు HIV వచ్చిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు, ఇండియాలో చాలా మంది ఉన్నారు. అంతా అయిపోలేదు, వినండి. అక్కడికి వెళ్ళాను, ప్రేయర్ చేశాము. ఇంకేం చేయగలం చెప్పండి? నేను అడిగాను ఆ బ్రదర్స్కి, మిరాకిల్స్ జరుగుతాయంటే, బ్రదర్ మేమేదో హోప్ తోటి ప్రేయర్ చేస్తాము, ఇంకంతా దేవుడు చూసుకుంటాడు అని అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, అదే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా వస్తుంది HIV AIDS, వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పిస్తారన్న. కుట్టు మిషన్ ఉంటుంది కదా, మీరు కుడతారు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాం, అదే వీధిలో అటు చివర ఒక రెంట్కి తీసుకొని అక్కడ కుట్టు మిషన్ కుట్టడం జరుగుతుంది అక్కడ. నేను వెళ్ళిన తర్వాత నేను అడిగాను వాళ్ళని, వాళ్ళు ఇక్కడ కూడా ఈ HIV AIDS వచ్చిన వాళ్ళే ఉన్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తారని అడిగితే, బయట ఎవడు జాబ్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యరు? తీసుకున్నారండి. HIV AIDS ఉన్న వాళ్ళకి ఆరోగ్యం నిలకడగా ఉండదు. 30 రోజులు పని చేయలేరు. ఒక వారం పని చేస్తే 20 రోజులు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఎవరు పెట్టుకుంటారు పనిలో? ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని ఐటమ్స్ తయారు చేసి, వాళ్ళు ఆబ్సెంట్ అయినా పర్లేదు, వాళ్ళకి శక్తి ఉన్నప్పుడే వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఒక ఆమెను అడిగితే, మా ఆయన జబ్బు పడి ఉన్నాడు,
నా పిల్లలు బాగోలేరు, నాకు ఈ పని తప్ప వేరే దిక్కు లేదు. అక్కడ నేను కొన్ని ఐటమ్స్ కొన్నా, మా ఆవిడ గిఫ్ట్కి తెచ్చా. మామూలుగా నేను కొన్నాను, మా ఆవిడ కూడా పెద్ద, నేను స్టేట్లను తిరుగుతా కానీ ఏ వస్తువు తేను. కానీ ఆ రోజు అక్కడ పోయినప్పుడు వాళ్ళు చేస్తున్న కుట్టు, వాళ్ళు కుడుతున్నటువంటి ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో అందులో కొన్ని కొని మా ఆవిడికి, వచ్చిన స్టూడెంట్స్కి, అక్కడున్న బ్రదర్స్కి, వాళ్ళ వైఫ్లకి ఇవ్వమని ఎంతో కొంత అమౌంట్ పే చేసి ఆ వస్తువులు కొన్నా. కావాలని ఎందుకు కొన్నానంటే సహాయం చేయనికే, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని సృష్టించింది అర్ధాంతరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కోసం కాదు. మిమ్మల్ని భార్య భర్తలుగా పెట్టింది మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి కాదు. సంసారాన్ని బాగు చేసుకొని దేవుడికి మహిమకరంగా ఉండాలని, మనకు పుట్టిన పిల్లల్ని దేవుడి కోసం అద్భుతంగా వారి జీవితాలు కట్టాలని చేశాడు. హెచ్ఐవి ఒకటి కాదండి, తాగుతారు, తాగేసి ఒరే నువ్వు తాగొద్దురా అని చెప్తారు. ఏంటంటే నీ తాగుతా, నా పిల్లని తాగొద్దంటే వారు ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. మీరు నమ్మినా నమ్మపోయినా ఒక మాట చెప్తున్నా, అది భయంకరంగా ఉంటుంది. మీరు చెడు అలవాట్లు తిరుగుతూ మీరు పిల్లలు కనండి, మీ స్వభావము 100కి 100% పిల్లల్లో ఉంటుంది. మళ్ళీ చెప్పనా? ఒకడున్నాడు వ్యభిచారం అనుకుందాం, వాడు పెళ్లి చేసినాం, వాడు పిల్లలు పుట్టిరు, వాడికి ఏం ఆలోచనలు ఉన్నాయి? వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి. వాడికి పుట్టే పిల్లలకు కూడా బ్రెయిన్ వస్తుంది. దొంగ కొడుకు కూడా దొంగ ఆలోచనలు వస్తాయండి, మీకు తెలియదు ఆ విషయం. మీరు తాగుబోతులైతే మీ ఆలోచనలు వస్తాయి. నా బాధ అదే. ఒకవేళ వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్ప ఈ ఆలోచనలు ఆగవు. ఏం వస్తారులే చెప్పుకొని పోతారులే కాదు. మీ జీవితాలు మన జీవితాలు ఇవి అమూల్యమైనవి, అర్ధాంతరంగా ముగించుకోకూడదు. దేవుడు ఎలా అంటాడంటే, ఇక్కడ పుట్టామనుకోండి, మనము మన జీవితం 100 సంవత్సరాలని చెప్తాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలని చెప్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ గీతను చెడిపేసుకుంటూ ఉంటాం. నేనేం చెడిపోలేదన్నా, బాగానే ఉన్నాను కదా అంటాం. నువ్వు చేసే పాపాలన్నీ కూడా నీ ఆయుష్ని తగ్గిస్తున్నాయి. నువ్వు ఆలోచించే చెడ్డ ఆలోచనలు నీ ఆయుష్ని తగ్గిస్తున్నాయి. ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడు దేవుడు. ఏం ప్రయోజనం చెప్పండి మిమ్మల్ని కాపాడి? ఒక ప్రశ్న వేసుకుంటే చెప్పండి. నేను వ్యభిచారం చేస్తున్నాను అనుకుందాం. ఒక ప్రమాదంలో ఉన్నాను, యాక్సిడెంట్ కావబోతుంది, దేవుడు కాపాడతాడా? ఏం ప్రయోజనం కాపాడి? ఏం ప్రయోజనం తమ్ములో? పరాయి స్త్రీని చూసేవాడు ఎందుకు భూమి మీద అనుకుంటాడు దేవుడు. అందుకే అర్ధాంతరంగా మరణాలు జరుగుతున్నాయి. కానీ దేవుడి ఉద్దేశం అర్ధాంతరంగా మరణాలు రావడానికి కాదు. ఒక మనుష్యుడు మరణిస్తే క్రీస్తు కోసం మరణించాలి కానీ ఒక రోగంతో బాధతో గానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తెరవండి, ద్వితీయోపదేశ కాండము, పేజీ నెంబర్ 150, 151, 5వ అధ్యాయము 32వ వచనం చూద్దామా? మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనుము. ఇక్కడ స్పష్టంగా ఉంది, ప్రభు చెప్తున్నాడు. దీర్ఘాయుష్మంతులు అంటే ఏమిటి? అది ఆయుష్కాలం ఎక్కువగా ఉంటుంది. అనుకుందాం, ముసలి వయసులో చనిపోవాలా? ఇప్పుడు ముసలి వయసులో చనిపోవాల్సినటువంటి ఆయుష్కాలాన్ని మనం పాపం చేసి కుదించుకుంటూ ఉంటాం. దేవుడు చెబుతున్నాడు, ఇదే రహస్యం పెద్దమ్మలో, ఇదే రహస్యం. మన ఆయుష్ పొడిగింపబడాలంటే మనము దేవుని ఆజ్ఞలు పాటించే వారమై ఉండాలి. ఇది నా మాట కాదు, ప్రభువులు చెప్పారు. ఒక్క ఆజ్ఞ కాదు. చూడండి అక్కడ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను. చర్చికి వస్తాం,
అదొక ఆజ్ఞ అనుకుందాం. ఆయన మందిరంలో ఉండాలి అని అనుకుంటున్నాం, వస్తున్నాం. మరి మిగతా విషయాలు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, ఊర్లో ఎలా ఉంటున్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, పని చేసే దగ్గర ఎలా ఉంటున్నాం, కాలేజీలో ఎలా ఉంటున్నాం, స్నేహితుల మధ్యలో ఎలా ఉంటున్నాం? జాగ్రత్తగా ఉండాలి. మన ఆయుష్ పొడిగించబడాలంటే మనము ఆయన ఆజ్ఞలు పాటించే వారమై ఉండాలి. తర్వాత చూడండి, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయా కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళొచ్చిన దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించి దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. తర్వాత చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అమ్మలు అర్థమవుతుందా? పెద్దమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు, అన్నలు, ఏం చెప్తున్నాడు ప్రభు? మీరు తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా మాట్లాడాల్సింది దేవుడి గురించి, దేవుడి మాటల గురించి, దేవుడు నేర్పించిన మార్గం గురించి. అవి మాత్రమే మీ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి భవిష్యత్తుని. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చరిత్ర అంతా చదువుకొని చూడండి, స్కాలర్స్ని అడగండి. ఏ తల్లి అయితే బాగా ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే పిల్లవాడికి ఈ బైబిల్ జ్ఞానాన్ని బోధిస్తుందో, ఆ పిల్లవాడు సైంటిస్ట్ అవుతాడు, గొప్ప సేవకుడు అవుతాడు, సమాజకర్త అవుతాడు, సోషల్ సర్వెంట్ అవుతాడు, అద్భుతంగా ఉంటాడు. మీరు చరిత్రతో చూడండి. ఈరోజు క్రైస్తవులు ఎన్నో సాధించారు, వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల నడిపింపు ఉంది. మరి మన పిల్లల పరిస్థితి ఏంటంటే, మనం ఇంకా కూడు కోసం, గుడ్డు కోసం, బట్ట కోసమే ఇంకా ఏడుస్తున్నాం. దేవుడు అలా ఉండడానికి మనల్ని సృష్టించలేదు. తమ్ముడు ఏం చదువుతున్నావు అంటే, అన్న ఐటీ చదువుతున్నా. తర్వాత ఏంది తెలియదన్నా, జాబ్ వస్తలేదు చూడాలా. తమ్ముడు, నిన్న దేవుడు ఐటీగా చేసి అట్లా పెడతాం అనుకున్నాడా? మన కోరికలు పెద్దగా లేవు. నేను డాక్టర్ని అవ్వాలా, సైంటిస్ట్ని అవ్వాలా, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అవ్వాలా ఆలోచనలే లేవు. ఏం కోర్స్ చేస్తున్నావు అంటే ఐటీఐ చేస్తున్నాను. ఎందుకు? మా ఫ్రెండ్ ఐటీఐ చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను. అవునా? మరి ఐటీఐ చేసి రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు? మళ్ళీ వీళ్ళ వెనకాల మా అదేముందండి, మా అబ్బాయి ఏం చదివితే అది చదివిస్తున్నాము. అమ్మా, తప్పంతా మీదే. మీ పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇస్తలేరు, మీ పిల్లలకు మీరు సరిగా చూస్తలేరు. ఏమనంటే ఏం చేయంట బాబో, చెడు స్నేహాలు తిరుగుతున్నారు బాబో. చెడు స్నేహాలు తిరగకపోతే నీటిలో కూర్చుంటారా? నువ్వు అలాంటి ట్రైనింగ్ ఇచ్చావు, అసలు ట్రైనింగే ఇవ్వలేదు. ఎందుకంటే మనమే నేర్చుకోవట్లేం కదా. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి మాట్లాడతలేను, మీరు మీ కుటుంబాలు కట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాను. అంతకుముందు ఒకసారి ఇక్కడ యవనస్తులకు ఒక మాట చెప్పా. ఒక సేవకుడు ఒక ఫ్యామిలీ పిలిచిందంట ప్రార్థన కోసం. దేనికోసం? ప్రేయర్ కోసం. ప్రేయర్ పెట్టించుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. ఈ పాస్టర్ గారు చక్కగా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ బాబు ఒక పాట పాడుతున్నాడంట. రాములో రాములు అనే పాట పాడుతుండంట. పాస్టర్ గారు వెళ్ళిపోయి, ఒరే బాబు, నీకు పాట ఎవరు నేర్పించారు రా, బాలే పాడుతున్నారు అంటే, మా అమ్మ నాన్న రోజు ఇదే చూస్తారు. ఏం చూస్తారట? రోజు ఇదే చూస్తారు. తల్లిదండ్రులారా, మీరు చెడు చేస్తూ మీ పిల్లోడు మంచోడు అవుతాడు అనుకోవడం అది అజ్ఞానం.
మీరు వ్యభిచారం చేస్తూ మీ పిల్లలు వ్యభిచారంలో ఉండరులే అనుకోవడం అజ్ఞానం. మీరు మందు తాగుతూ మీ పిల్లలు ఇక మందు తాగరులే అనుకోవడం అజ్ఞానం. మీరు సీరియల్ చూస్తూ మా పిల్లోడి బాగుంటలే అనుకోవడం అజ్ఞానం. ఏ మొహం పెట్టుకోండి దేవుని దగ్గర అడుగుతాం అప్పుడు? ప్రభువా మా వాడు సినిమాలకు వెళ్తుండే ప్రభువా, దయచేసి సాయం చేయ ప్రభువా, అమ్మ ముందు నువ్వు టీవీ సీరియల్ చూడడం ఆపేయి. లేదు ప్రభువా నాదంతా అయిపోయిందిగా ప్రభువా, పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చేది, ఇంక ఏముంది, ఏం చూస్తే ఏమి చూడకుంటే ఉంది, వాడు బంగారు భవిష్యత్తు కావాలి. మళ్ళీ చెబుతున్నాను, మీ ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు. వాళ్ళు పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నిద్రిస్తున్న ప్రతి చోట ఈ ఆజ్ఞల గురించి మాట్లాడమంటాడు. ఆ ముందు అధ్యాయం మొత్తం ఆజ్ఞల గురించే ఉంటుంది. ఎలా నడుచుకోవాలి, ఎలా తినాలి, ఎలా భుజించాలి, ఎలా అన్ని విషయాలకు రాసి ఉన్నాయి. ఈ సందర్భం ఎక్కడో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు, హలో 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 ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్టు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం కట్టినప్పుడు, ఇక ఆల్మోస్ట్ వాళ్ళు కానాను దేశం దగ్గరికి వచ్చిరు. ఇక యోర్దన్ నది దాటితే ఇక పోతారు, స్వాధీనం చేసుకోవాలి వాగ్దానాన్ని. ప్రామిస్ వచ్చింది. ఏంటా ప్రామిస్ అంటే, పాలు తేనెలు పారే దేశాన్ని వీళ్ళు పొందుకోబోతున్నారు. పొందుకునే ముందు దాన్ని ఆస్వాదించాలంటే, నిజంగా దాన్ని మనము పట్టుకొని ఉండాలంటే నువ్వు పాటించాల్సిన కొన్ని రూల్స్ ఉన్నాయి. హల్లెలూయా. మా ఫ్రెండ్ గారు ఏం చేశాడు? మొబైల్ కొనుక్కున్నాడు, కానీ దాన్ని ఏం చేయాలో వాడికి తెలియలే. ఎదురుగా కానాను దేశం ఉంది, కానీ అక్కడ నువ్వు దీర్ఘాయుష్మంతుడై అభివృద్ధిలోకి రావాలి. నీ పిల్లలు నీ పిల్లలు 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 బాగుండాలంటే కొన్ని సూచనలు పాటించాలి. మొబైల్ కొన్నప్పుడు దాని వెనకాల స్లిప్ ఇస్తారు, మాన్యువల్ అంటారు, అవునా కదా, క్యాటలాగ్ అంటారు, అవునా కదా. క్లియర్గా ఉంటుంది, చార్జర్ వాడాలి, ఎట్లా వాడాలి, అన్నీ ఉంటాయే ఉండవా? ఉంటాయండి, ఉంటాయే ఉండవా? హలో 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 ఉంటాయి. సేమ్ అలాగనే మన జీవితం, మన పిల్లల జీవితం, వాళ్ళ పిల్లల జీవితం, వాళ్ళ పిల్లల జీవితం బాగుండాలంటే వాళ్ళకి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలే ఈ జీవ గ్రంథం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్పండి, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలనుకున్న చేతులు ఎత్తండి. పోనీ మాకు బంగారు భవిష్యత్తు కావాలనుకున్న చేతులు ఎత్తండి. మన పిల్లలు బాగుండాలి అనుకుంటాం. మన పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాలిగా. అవునా కదా? మీ అబ్బాయి అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నాడు అనుకో, ఒరే నువ్వు ఏదైనా తింటావు అని చెప్పేసి రాళ్ళు తెచ్చి ప్లేట్లో పెట్టిస్తామా? ఇవ్వం. వాడి కోసం చక్కని చికెన్ బిర్యానో ఏదో వాడు అడిగిందలా చేస్తాం, అవునా కదా? వాడిని సంతోష పెట్టడం కోసం మీరు ఏమైనా చేస్తారు. ఇదే మాట గుర్తుపెట్టుకోండి. అమ్మ అక్కలు, మీ పిల్లలు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు యేసు పాదాలు పట్టుకొని తీరాల్సిందే. మీ పిల్లలు అద్భుతమైన, నేను ఎప్పుడు అంటా ఉంటాను, కడియంలో వస్తే అరే ఇక్కడ అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు వీళ్ళే ఉంటారు అనుకోవాలా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మా ఊరి పోయారు అనుకోండి, మా ఊళ్ళు అంతా స్వార్థులు అయిపోయారు. దేవుడి పనే. ఇంచుమించు 100 ఉంటారనా? ఒకప్పుడు నేను ఒక్కనే. ఇప్పుడు ఎంతమంది అయ్యారమ్మా? 100 మంది. 100 మంది. ఒక దినాన దేవుడు మా ఊరి వాళ్ళని సన్మానం చేస్తుంటే ఎంత ఉంటుంది నాకు అప్పుడు మస్తు ఖుషి అవుతా. మీరు కూడా ఒక ఆశ పెట్టుకోండి, మేము దేవుని పరిచయం చేస్తే మంచిదే. దానికంటే ముందు మీ బ్రతుకులు కట్టుకోండి. ఈ రోజు కాదు, ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే, బాబు ఈ వీధి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసు వారే ఉంటారండి, అంత అద్భుతంగా. ఎవరండి వాళ్ళు? క్రైస్తవులండి. అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మారాలి. సెకండ్, ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఆజ్ఞలు వాళ్ళకి బోధించాలి. ఆదివారం సాయంత్రం యవనస్తుల కూడిగా ఎంతమంది వస్తారు? 5, 6. ఏమా మీ పిల్లల్ని పంపించరా? పంపించరా? ఎట్లా బాగుపడతారు? మళ్ళీ నేను బాండ్ పేపర్ తెచ్చుకుందాం, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు బాండ్ పేపర్ తెస్తా, రాసి పెట్టుకుందాం. ఎవరైతే, ఏ యవనస్తుడైతే తల్లిదండ్రులు చక్కగా బోధిస్తూ సేవకుని అలాగే సంఘంలో బోధను గ్రహిస్తూ జీవితాన్ని కట్టుకుంటాడో వాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. హల్లెలూయా. 5-10 సంవత్సరాల తర్వాత వచ్చి చూడండి, ఖచ్చితంగా గొప్ప స్థాయిలో ఉంటాడు. అందరూ ఆశపడతారు, కానీ దానికోసం ఏం చేయాలో తెలియట్లేదు.
ప్రభు చెప్తున్నాడు, పాలు తేనెలు పారే దేశమే, కానీ అక్కడ మీరు సర్వైవ్ అవ్వాలంటే, అక్కడ మీరు ఉండాలంటే, అక్కడ మీరు అభివృద్ధిలోకి రావాలంటే, అక్కడ ఆశీర్వదింపబడాలంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలి. అన్న నాకు ప్రమోషన్ వస్తలేదన్నా, 7 సంవత్సరాలు అయిందన్నా, 10 సంవత్సరాలు అయిందన్నా, రాదు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి రావాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. అన్నా నీ 20 సంవత్సరాల గుడిసెలోనే ఉంటున్నావన్నా, నీ గుడిసె డాబా అవ్వాలంటే దేవుడు ఆజ్ఞలు పాటించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు అందరినీ ఉన్నత స్థితిలో చూడడానికి ఇష్టపడతాడు. మనమే పొందుకునే అర్హత సంపాదించుకోవట్లేదు. తేడా అర్థమైందా? తేడా అర్థమైందా? తేడా అర్థమైందా? హలో 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 తేడా అర్థమైందా? ఇప్పుడు అనుకుందాం, మా నాన్నగారు అనేవాడు, ఆయన చదువుకునే వయసులో అంటే ఇంటికి వచ్చి పిలిచి జాబ్ ఇచ్చేవాళ్ళంట, చదువుకుంటే చాలు. ఏంటంటే ఇప్పుడు అప్లై చేయడానికి కూడా మన వాళ్ళు ఇష్టపడతలేరు. ఈరోజు మీ ఇంట్లో కుటుంబంలో మీ పిల్లలు ఖాళీగా తిరుగుతున్నారంటే కారణం మీరే. ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారంటే కారణం మీరే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అమ్మా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఒకప్పుడు నేను చాలా కోల్పోయా. నాకు చెప్పేవారు లేరు. ఆ 2006లో హుస్సేన్ అన్న నాకు దొరకపోతే, లేదా దేవుడు నాకు ఆయన్ని ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నా స్థితి ఇక్కడ ఉండేది కాదు. మీ అందరికీ ఇచ్చాడు దేవుడు అవకాశం. చాలామంది పుట్టుకతోటే క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, కానీ మీరు ఏం పొందుకున్నారో ఆ విషయం మర్చిపోతున్నారు. ఏమిరా అంటే ఐటీఐ చేస్తున్నానా, డిప్లొమా చేస్తున్నా, అంతేనా మీ జీవితాలు? ఎప్పుడు ఐఏఎస్ అవుదాం, ఎప్పుడు ఐపీఎస్ అవుదాం, ఎప్పుడు ఉన్నత స్థాయికి వెళ్దాం? అమ్మా చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు పెన్షన్లు ఫిన్షన్లు అవసరం లేదు. మీరు బాగా బైబిల్ని చదువుకొని బ్రతుకులు కట్టుకొని మీ పిల్లలకి మంచి స్థితి ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. గవర్నమెంట్ ఇచ్చే డిస్కౌంట్లు మనకు అవసరం లేదు అప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, ఒకరి దగ్గర నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏం ఆఫర్ ఇస్తుందని చూడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? చెయ్యి ఇలా పెట్టడానికి దేవుడు మనల్ని సృష్టించలా. దేవుడు ఇచ్చేవారిగా దేవుడు చేశాడు మనల్ని. అంటే ఏమిటి? ఇతరులకి మనం ఇచ్చేవారిగా ఉంచుతామనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆయన చెప్పేది ఏది వినక ఇప్పటికీ చెయ్యి చాపుతున్నాం. ఉద్యోగం కోసం చెయ్యి చాపుతున్నాం, పెళ్లి కోసం చెయ్యి చాపుతున్నాం, భర్త మార్పు కోసం చెయ్యి చాపుతున్నాం. దేవుడు మిమ్మల్ని రాజులాగా చేస్తాను అంటే మీరేమో ఇంకా బానిసలాగా, ఇంకా అలా ఉండడానికి వీల్లేదు. దానికోసం ఏం చేయాలి? వ్రతాలు చేయాలా? కొబ్బరికాయలు కొట్టాలా? ఏమండి ఈ చర్చి చుట్టూ 10 రౌండ్లు తిరగాలనా? లేదు, అదేమి లేదు. అక్కలు దేవుడు చెప్పిన మాట చొప్పున జీవిస్తే చాలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తే చాలు. ఇప్పుడు అనుకుంటారు ముసలి, మాదంతా అయిపోయింది, ఇక మాదేముంది. నేను చెప్పనా, మీరిచ్చిన ఆస్తుల కన్నా మీరు చేసే ప్రార్థన, మీరు చెప్పే మాటలు శాశ్వత కాలం ఉంటాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. యవనస్తులారా, మీ దేహంను సరిగా పెట్టుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు చెడు వ్యసనాలకు జోలికి వెళ్ళకూడదు. మీకు సినిమాలు వద్దు. ఇక్కడ కూడా చాలా మంది సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు. ఏమా చూస్తారు. సీరియల్లో కూడా ఒకరు ఫేవరెట్ ఉంటారు, వంటలక్క. సినిమాలో పోతే పాతకాలం అనుకుంటే చిరంజీవి అంటారు. అమ్మా వంటలక్క. మీ ఇంటిలో నీకు ఒక ఫేవరెట్ దొరికాడు, సీరియల్ ద్వారా వంటలక్క దొరికింది. నీకు జబ్బు చేసినప్పుడు నిన్ను హాస్పిటల్ ఎవరు పట్టుకపోతారు? వంటలక్క వచ్చిందా? అమ్మ వచ్చిందా? వస్తుందా? రాదు. కట్టుకున్న భర్తే పట్టుకపోతాడు. నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు? అమ్మా. కరెంటు బిల్లు కట్టేది ఎవరు? వంటలక్క వచ్చి కడుతుందా? లేదు, కట్టుకున్న భర్తే కడుతుండు.
నీకు సమస్య వచ్చినప్పుడు తోడుండేది ఎవరు? వంటలక్క? లేదు, నీ భర్తే ఉంటుండు అండి, అవునా కదా? అప్పులుంటే అప్పులు తీర్చేది ఎవరు? వంటలకు వచ్చి మాయమ్మే నువ్వు రోజు సీరియల్ చూస్తున్నా, ₹1,00,000 ఇస్తున్నా, అప్పులు తీర్చుకుంటుందా? లేదు. కూలియో ఏదో చేసి కట్టుకున్న భర్తే మీ అప్పులు తీరుస్తుండు. ఇప్పుడు చెప్పండి, మీ హీరోయిన్ ఎవరు? అదే మీ స్టార్ ఎవరు? మీ స్టార్ ఎవరు? దేవుడే లేండి, కాదంటలేను. మీ ఇంట్లో ఎవరు? కట్టుకున్న భర్త. వంటలక్క కాదు, వంటలక్క కాదు. మీరు సినిమాలు సీరియల్ చూసి వాళ్ళని ప్రేమించి భర్త ఇచ్చే ప్రేమను కోల్పోతారు, భర్తకి చేయాల్సిన సేవని మర్చిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ స్టార్ యేసు, మీ ఇంట్లో మీ భర్త. మీ భర్తను సంతోషపెట్టే పనులు చేయండి, ఆయనకి ఇష్టమైన రుచికరమైన ఆహారం వండండి. ఆయన ఎంతో కష్టపడి వస్తాడు, చికాక్ పెట్టకండి. ప్రేమగా మందలించండి, ప్రేమగా చూసుకోండి. ఆయన అలసిపోయి ఉంటాడు, ఆయనకు తోడు ఉండండి. ఆయనకి ఏముండాలి తెలుసా? వైన్ షాప్ కాదు, ఇంటికి పోవాలనిపించాలి. కానీ మన ఇంట్లో గయ్యాల్లాగా మన మీద పడ్డాం అనుకో, వాడు వస్తాడు ఇంటికి? రాడు. మా ఆవిడ కంటే ఆ తాగుబోతు బ్యాచే బాగుంది అనుకుంటాడు. కారణం మనమే. హల్లెలూయా. ఇక చిరంజీవి దగ్గరికి వద్దాం. మీరు స్కూల్కి పోతారు అనుకో, స్కూల్ ఫీజు వాళ్ళు కడుతురు, చిరంజీవి కడుతుండా? నానా చిరంజీవి కడుతుండా? మీ పిల్లల ఫీజు చిరంజీవి కడుతుండా? ఎవరు కడుతురు? మీరే కడుతురు, మీ నాన్నలు కడుతురు. హాస్పిటల్కి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోతారు, చిరంజీవి వచ్చి తీసుకుపోతాడా? మీరే తీసుకుపోతారు. మీకు అవసరాలన్నీ తీర్చేది ఎవరు? మీరు, మీ నాన్నలే. మీ పిల్లలకి మీకు మీ నాన్నలు చేశారు. ఏ చిరంజీవి రాలే, ఏ చిరంజీవి రాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీ స్టార్ ఎవరు? నాన్నలు. తమ్ముళ్ళు అర్థం చేసుకోరి, అదేదో సినిమా రిలీజ్ అని చెప్పేసి సెంటర్లకు వెళ్ళి డాన్స్ వేయడం కాదు. ఏదైనా చేస్తే మీ నాన్న కోసం చేయి, ఏదైనా చేస్తే మీ అమ్మ కోసం చేయి. మైండ్లో పెట్టుకో, మా అమ్మని మా నాన్నని కాలు మీద కాలేసుకుని కూర్చొనేలా బతికించాలనుకో. నేను గొప్ప స్థాయికి వచ్చి మా అమ్మను మా నాన్న బాగా చూసుకోవాలనుకోవాలి. భార్యలారా, మీ భర్తలు కూడా అంతే. ఆ వైన్ షాప్ కంటే నేను చూపే ప్రేమ గొప్పగా ఉండాలని ప్రయత్నం చేయండి. ప్రేమగా మాట్లాడండి. ఎంతసేపు ఇక్కడ సమస్య ఏమొస్తుందో తెలుసా? పక్కింటి వాళ్ళ హస్బెండ్ చైన్ కొంటే మా ఆయన ఏం కొన్నాడు అండి? క్రిస్మస్కి నా ఫ్రెండ్కి చీర కొన్నాడు వాళ్ళ ఆయన, మా ఆయన ఏం కొనలేదు. కంపారిజన్. ఎవరితో పోల్చుకోవద్దమ్మా. అమ్మా, ఎవరితో పోల్చుకోవద్దు. నీ భర్త తెచ్చినా తేవకపోయినా నీకు తోడుండేది మీ భర్త మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, భర్తలతో భార్యలు సరిగా ఉండకపోవటం వల్లనే వాళ్ళ ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతుంటాయి. అర్థమైందా మీకు? పిల్లలు కూడా జాగ్రత్త. మీరు సరిగ్గా ప్రేమించకపోతేనే వాళ్ళ ఆలోచనలు చెడ్డగా వెళ్ళిపోతాయి. ఎంతమంది అండి పిల్లలు నీ హీరో ఎవరంటే సినిమా స్టార్ల పేరు చెప్తారు కానీ తల్లిదండ్రుల పేరు చెప్పరు. తల్లిదండ్రుల పేరు చెప్పట్లేరంటే మనం సరిగా చూస్తలేం వాళ్ళని. వాడికి తెలియట్లేదు, సినిమాలే అనుకుంటుండు, డ్రగ్సే అనుకుంటుండు, షికార్లే అనుకుంటుండు, అదే జీవితం అనుకుంటుండు. అమ్మ నాన్న విలువ తెలవట్లేదు వాడికి, పిల్లలకి. మనం నేర్చుకోకపోతే మనమేం నేర్పిస్తాం? మందిరానికి వచ్చామా వెళ్ళామా కాదు. వచ్చిన ప్రతిసారి నేర్చుకొని వెళ్ళాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నాకేమి ఇస్తున్నావు అయ్యా అని అడుగుతా. ఆయన ఏదో ఒకటి ఇస్తాడు, నేను తీసుకునే పోతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు 1000 సార్లు సంఘానికి వచ్చినా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడకపోతే ఏం లాభం లేదు తల్లి. ఒక మాట చెప్పనా? మన ఇంట్లో ఎవరికి సమస్య వచ్చింది, డాక్టర్ అంటాడు ఇక చనిపోతాడు బాబు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు గుర్తు చేయాల్సిన వాక్యం ఇదే. ప్రభువా, నువ్వే చెప్పావు కదా, ఆజ్ఞలన్నీ పాటిస్తే దీర్ఘాయుష్మంతుని చేస్తున్నావు కదా. మా ఇంట్లో అందరం కూడా మేము నీ ఆజ్ఞ చొప్పునే పాటిస్తున్నాం కదా, నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాం కదా. గుర్తు చేసుకోవా ఆ మాట? నా హస్బెండ్ని, నా కుమారుని స్వస్థపరచవా అని ప్రార్థిస్తే దేవుడు కనికరపడడా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మీరు నిండు ఆయుష్కాలం జీవించాలంటే అది మీ చేతిలో ఉంది. తాళం చేయి ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందమ్మా. మన చేతుల్లోనే ఉంది. మన జీవితానికి మనమే బాధ్యులం. మన కుటుంబానికి మనమే బాధ్యులం. మన భవిష్యత్తుకి మనమే బాధ్యులం. వాక్యానుసారంగా చూడండి, వాక్యానుసారంగా మాట్లాడండి. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలంటే 100కి 100% చెప్తున్నా, అది దేవుడు పాదాల దగ్గర దొరుకుతుంది. కాబట్టి సండే స్కూల్కి పంపించండి, మర్చిపోవద్దు. యవనస్తుల కూడలికి పంపించండి, మర్చిపోవద్దు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి పంపించండి. అవసరమైతే కొట్టండి. ఈరోజు నువ్వు చర్చికి వెళ్తేనారా నీకు అన్నం పెడతానండి, తప్పేమి లేదు. వాడు ఇంత జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉంటాడు, పట్టుకపో మంగళ షాప్, కటింగ్ షాప్ తీసుకపో, వాడి జుట్టు అవసరమైతే గుండు కొట్టించు, తప్పేమి లేదు. మీరు క్రమశిక్షణలో పెడితే వాళ్ళు క్రమశిక్షణలో ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సరిగ్గా ఉండాలి, అప్పుడు మన పిల్లలు సరిగ్గా ఉంటారు. మనం బాగుపడాలి, అప్పుడు మన పిల్లలు బాగుపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కింటోళ్ళు ఏమన్నా తెలుసా? వాళ్ళ పిల్లలతోటి, ఒరే నువ్వు ఎట్లా చదవాలంటే గో ఆ ఇంటి అబ్బాయిలాగా చదవాలి అంటే ఏంటి? ఇక్కడ ఇతరులకి ఆదర్శంగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, ఆయన వాగ్దానం చేసింది ఏదైనా మనం పొందుకొని దాన్ని ఆస్వాదించాలంటే కొన్ని పాటించాలి. అది మనము పరిశుద్ధంగా ఉండడానికి మనము పాటించవలసిన నియమాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మొదలుకొని మీ కుటుంబాలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే కనుక మీరు దేవుని వాక్యం వినాలి. ఇక్కడ విని ఇక్కడ వదిలేయకూడదు. తల్లులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే రాసుకోండి, కావాలనుకుంటే ముచ్చట్లు పెట్టుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పిండు కదా అని గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ మాత్రం మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే పూర్తి బాధ్యత మీదే కానీ ఇంకెవ్వరిది కాదు. యవనస్తులారా, మీ జీవితాలకి మీరే బాధ్యులు. ఎప్పుడు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, మీరు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడితేనే 60-70 సంవత్సరాలు సుఖపడతారు. 25-30 సంవత్సరాలు మీరు సుఖంగా బ్రతికారంటే 60-70 సంవత్సరాలు కష్టపడాల్సిందే. ఏం ప్రయోజనాలు? మీరు కూడా తల్లులు మీ పిల్లల్ని 20 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టపడి ప్రార్థన పూర్వకంగా పెంచితే వారికి బంగారు భవిష్యత్తు వస్తుంది. మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సమస్యలో పడతారు, బాగుపడరు. అమ్మా మళ్ళీ చెబుతున్నా, మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లలు ఉన్నత స్థితికి రావాలంటే, మీరు బాగుపడాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతిలో ఏముంది? మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచించే ఆలోచన, పాటించే నియమాలు, మీరు నేర్చుకోవాల్సిన ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. అందుకే సంఘాలు ఉన్నాయి, అందుకే సేవకుడు ఉన్నారు, అందుకే బైబిల్ ఉంది, అందుకే ఇలాంటి బోధలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ బోధలు ఊరికి టైంపాస్ కోసం కాదు, మీరు మీ జీవితాలు కట్టుకోవడం కోసం, మీ పిల్లలు బంగారు భవిష్యత్తు పొందుకోవడం కోసం, అంతేగాని వేరే కాదు. కావాలంటే బైబిల్ అంతా చదవండి. దేవుడు ఒకే మాట చెప్తాడు, పరిశుద్ధంగా ఉన్నవాని ఉన్నత స్థాయిలో పెట్టాడు. దేవుని తిరస్కరించి పాపం చేసేవాడిని ఎక్కడో పాతాళంలో తొక్కేశాడు. మీరు బైబిల్ మొత్తం చదవండి, చరిత్ర అంతా చూడండి. దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు మాత్రమే ఉన్నత స్థాయిలో ఇప్పటికి ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఈరోజు మీరు ఉన్నత స్థాయికి రావాలంటే, మీరు బంగారు భవిష్యత్తు పొందుకోవాలంటే మీరు పాటించాల్సింది కూడా ఒకటి, అది వాక్యానుసారంగా జీవించటం. మీరు ఆలోచన చేసుకోండి. ఏ విషయాల్లో మీరు వదులుకోవాలో అవి వదులుకోండి, ఏ విషయాల్లో మీరు పాటించాలో మీరు పాటించండి. దేవుడు మీ అందరికీ తప్పక సాయం చేయనుగాక. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి అందరికీ ధన్యవాదాలు.